అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. యా కుంద్యందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా. సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపకా. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్రిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. మనం జడభరతోపాఖ్యానంలో రఘుగణ మహారాజు గారికి ఈ అంగిరస గోత్రంలో జన్మించినటువంటి భరతుడు తత్వబోధ చేస్తూ ఆయన సందేహాన్ని తీరుస్తూ అన్నట్ట. దురత్యయేధ్వన్యజయానివేశితః రజస్తమః సత్వవిభక్త కర్మదృక్కు సయేష సార్థోర్థ పరః పరిభ్రం భవాటవీం యాతి నశర్మ విందతే. ఓ రాజా, అధ్యాత్మతత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం, కత్తి మీద సాముతో సమానం అది. ఎందుకంటే అసలు ఈ సంసారమే ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో కూడా ఈ మార్గం, సంసారంలో వెళ్ళేటటువంటి జీవి యొక్క మార్గం అతి దుస్తరం, దాటడం అంత తేలిక కాదు. అతి భయంకరమైనటువంటి పులులు సింహాలు ఉన్నటువంటి కేకారణ్యంలో గోతులు గొప్పులతో ముళ్లతో ఉండే మార్గంలో ప్రయాణించే జీవి అయినా హాయిగా దాటి బయటపడతాడేమో గాని సంసార మార్గంలో ప్రయాణం చేసేవాడు అంత తేలిక బయటికి రాడు. ఎందుకంటే ఒకదాని తర్వాత మరొకటి ఆశలు పెరుగుతాయి. ఒక కష్టం గట్టెక్కామంటే మరో కష్టం రావచ్చు. అలాగే సుఖాలు, ఇవన్నీ కూడా ఒక విచిత్రమైన మార్గం. ఈ జీవులు భగవంతుడి యొక్క మాయ చేత ఈ సంసార మార్గంలో ప్రయాణానికి మొదలు పెడతారు. శుభం అశుభం అనే మిశ్ర కర్మలని కర్తవ్యమని భావిస్తారు. సత్వ రజస్తమో గుణములతో కూడిన పనులు చేస్తారు.
ధర్మము, అర్థము, కామము వీటి మీదే ఆసక్తి తప్ప నాలుగవదైన మోక్షం మీదకి ఆసక్తి వెళ్ళదు. 4 పురుషార్థములు ఉన్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షములు. 4ంటి మీద ఆసక్తి ఉంటే వాడు మోక్షం పొందగలుగుతాడు. కానీ పురుషులకి ఈ సంసారంలో ప్రవేశించినటికి మొదటి 3 కావాలనిపిస్తుంది. 4వదైన మోక్షం మీద పేరుకి మోక్షం కావాలని కోరిక ఉండొచ్చు, ప్రయత్నం ఉండదు. కోరిక ఉండడం వేరు, ప్రయత్నం చేయడం వేరు. ప్రయత్నం చేయడు. వ్యాపారం చేయాలనే కోరిక ఉన్నవాడు డబ్బు సంపాదించడం కోసం సుఖాశతో 4 వైపులా తిరుగుతూ ఉన్నట్టుగా ఈ సంసారం అనేటటువంటి మార్గంలో ఈ జీవుడనే వ్యాపారి తిరుగుతూ ఉంటాడు. కర్మఫలం పొందుతాడు. ఇంకా ఇంకా వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలని ఒక వణిక్పొంగవుడు అనుకున్నట్టే ఈ జీవి కూడా ఇంకా ఇంకా సుఖాలు ఏవో ఉన్నాయి అనుకుంటూ ఉంటాడు. కానీ నిజమైన సుఖాన్ని పొందలేడు ఈ సంసారంలో. అది విశేషం. ఈ సంసారం అనే అడవిలో ప్రయాణం చేసే ఈ జీవుడనే వ్యాపారికి తరచూ కష్టాలు వస్తాయట. ఈ వ్యాపారంలో ఏమిటంటే మొట్టమొదటి వాడిని పట్టుకునేందుకు 6 దొంగలు ఉంటారు. ఎవరు వాళ్ళు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనే 6 దొంగలు వీడిని పట్టుకుంటారు. వీడు కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని దోచేస్తారు. అంటే ధనం అంటే ఏం దోచేస్తారు? వీడు ఆర్జించిన పుణ్యం లాగేస్తారు వాళ్ళు. ఈ వ్యాపారస్తుడికి రథం నడిపేందుకు సారథి ఉన్నాడు. ఆ సారథి పేరు బుద్ధి. ఈ బుద్ధి అనేటటువంటి సారథిని ఈ 6 దొంగలు చావగొట్టి బయట పారేస్తారు. ఇంక ఈ రథం నడవదు, ఎక్కడున్నది అక్కడే ఉంటుంది. ఆ సంపదలు అపహరిస్తారు. అంటే చెడ్డ బుద్ధితో నిండిన మానవులు ఇంద్రియాలను తృప్తిపరుచుకుంటారు తప్ప భగవంతుణ్ణి సేవించరు. తోడేళ్లు కాపలావాడు ఉన్నప్పటికీ మేకల గుంపు మీదకి దాడి చేసి మేకలు ఎత్తుకుపోయినట్టుగా ఈ సంసారం అనే అరణ్యంలో పుత్రులు, భార్య, పిల్లలు ఈ బంధాల్లో పడి హృదయం అనేటటువంటి మేకలను అజ్ఞానం అనే తోడేలు అపహరిస్తూ ఉంటుంది. అది గ్రహించలేడు వీడు. ఈ సంసారికి చెప్పిన సంసారాన్ని ఒక వ్యాపారితో పోల్చాడు. ఈ వ్యాపార మార్గం ఎటువంటిది అంటే కొన్ని చోట్ల కీకారణ్యాలు, మరికొన్ని చోట్ల దోమల వంటి దుర్జనుల ఉపద్రవాలు, ఒక్కొక్కప్పుడు పిశాచాదులు, ఒక్కొక్కప్పుడు ప్రభుత్వాధికారులు, ఇవన్నీ పీడిస్తూ ఉంటాయి. వ్యాపారం చేసేటప్పుడు ఎన్నో చిక్కులు వస్తూనే ఉంటాయి. ఆ చిక్కులన్నీ ఈ సంసారంలో ఉండే జీవికి కూడా ఉన్నాయట. అక్కడ ఒక రకంగా పీడిస్తారు, ఇక్కడ ఒక రకంగా పీడిస్తారు. ఇంకా ఏం చెప్తున్నాడు? ఓ రాజా, నివాసతో యద్రవిణాత్మ బుద్ధిస్తతస్తతో ధావతి భో అటవ్యాం. వ్యాపారం చేసేవాడు పాపం నిజంగా సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నాడు. ఇంటిని విడిచిపెట్టాలి, భార్యను విడిచిపెట్టేశాడు, పిల్లల్ని విడిచిపెట్టేస్తాడు, దూరం తిరిగి ఎక్కడెక్కడో తిరిగి సంపాదించాలనుకుంటాడు. ఆ తిరగడంలో అమూల్యమైన కాలం అంతా ఈ ధన సంపాదనకే గడుస్తుంది. కానీ ఈ విషయం మర్చిపోతున్నాడు. పోనీ సంసారంలో ఉన్నానని భార్య వాళ్ళ మీద వ్యామోహం ఉన్నా ఈ వ్యామోహం కంటే సంపాదించాలని ఆశ నొక్కేస్తుంది. కాబట్టి ఆత్మబుద్ధిని ధన సంపాదన మీదే ఉంచిన వ్యాపారి గృహాన్ని, ధనాన్ని, జనాలని ఇంటి దగ్గర విడిచిపెట్టి ఆ వ్యాపార చక్రం కేసే ప్రయాణం చేస్తూ ఎంత సంపాదించినా తృప్తి పొందనట్లుగా ఈ సంసారంలో ప్రవేశించిన జీవి కూడా ఎన్ని కోరికలు తీరినా ఇంకో కోరికను కోరుకుంటూ ఆ మోక్షం అనేటటువంటి కాంతని విడిచిపెట్టి తక్కిన వాటి కోసం అలా తిరుగుతూనే ఉంటాడు. తృప్తి ఉండదు. ఇక దిక్కులు తెలుసుకోలేడు ఇందులో పడి. ఇంతటి అంధుడైపోయిన వ్యక్తిని ఉద్ధరించాలంటే ఎవడి వల్ల కాదు, ఆత్మే తనను తానే ఉద్ధరించుకోవాలి. ఈ వ్యాపారంలో నా దారిలో ప్రయాణం చేసేటప్పుడు ఇంట్లో ఉన్నట్టుగా అన్ని చోట్ల సౌకర్యాలు ఉండవు కదా. ఒక్కొక్క చోట తిండి దొరకదు, ఒక్కొక్క చోట పడుకోవడానికి మంచం ఉండదు, ఒక్కొక్క చోట కీచురాళ్ళ బాధ, ఒక్కొక్క చోట దోమల బాధ, ఒక్కో చోట మంచినీళ్ళు దొరకవు, ఒక్కో చోట తీసుకెళ్ళి
చూడండి, మనం అప్పుడప్పుడు తీర్థయాత్రకు వెళ్తూ ఉంటే దిక్కుమాలలో ఎవడన్నా తగిలాడంటే తీసుకెళ్ళి ఎక్కడో పారేస్తాడు రోడ్డు మీద. ఇలాంటి కష్టాలు చాలా పడుతూ ఉండాలి. ఆ కష్టమే ఈ సంసారంలో ఉండే జీవి కూడా పడుతూ ఉంటాడు. వీడికి మానసికమైన ప్రశాంతత ఈ సంసారంలో ఉండదు. ఉంది అనుకున్నది తాత్కాలికం. ఏదో ఇవాళ ఒక కారు వచ్చినప్పుడు, ఐశ్వర్యం వచ్చినప్పుడు, ఇంకోటో వచ్చినప్పుడు పొందే సుఖం తాత్కాలికం. అత్యధికమైన సుఖం మాత్రం సంసారికి ఎప్పటికీ లేదు. ఎప్పటి వరకు సుఖం లేదు అంటే ఎండమావి లాంటి ఆశల జోలికి వెళ్ళినంత వరకు సుఖం లేదు. ఆశ అనే పాశం నుంచి క్రమేపీ కొద్ది కొద్దిగా విడివడుతూ ఇదంతా ఈ సంసారం ఎంతకాలం గడిచినా చివరికి చేరుకునేది ఒకతోటికి అనే జ్ఞానం కలిగిన తక్షణం వీడికి దుఃఖం అనే దాని నుంచి విముక్తి కలుగుతూ ఉంటుంది. ఈ జీవి ఈ సంసారంలో ప్రవేశించి ఒక్కొక్కప్పుడు నీటి కొరత అనుభవిస్తాడు. నీళ్లు దొరకకపోతే జలశూన్యమైన నదికేసి పరిగెడతాడు. ఆ నదుల్లో వెతుకుతాడు, ఇంకో తాటికి వెతుకుతాడు. ఒక్కొక్కప్పుడు ఎండలు తప్ప చల్లదనం ఉండదు. ఒక్కొక్కప్పుడు ఎడతెరపలేని వర్షాలు పీడిస్తాయి. ఒక్కొక్కప్పుడు దొరికితే విపరీతంగా అన్నాలు దొరుకుతాయి. ఒక్కొక్కప్పుడు అసలు ఆహారమే లభించదు. ఒక్కొక్కప్పుడు ధనం కోసం సాటి వాళ్ళు దొంగలై ప్రాణాలు తీస్తూ ఉంటారు, లేదా ధనం అపహరిస్తారు. ఈ ధనం మీద దుఃఖంతో అయినా మరణిస్తాడు, సాటివాడు చంపినప్పుడు ఆ కత్తిపోటు తినైనా మరణిస్తాడు. కాబట్టి ఆశ అనే దానిలో ప్రవేశించిన జీవునికి దుఃఖమరణమే తప్ప అనాయాస మరణం ఉండదు. ఇంకా సంసారంలో ఉండేవాడిని బలవంతుడు బలహీనుణ్ణి చావగొట్టి చెవులు మూసి సర్వస్వం హరిస్తాడు. వీడికి విషాదం మిగులుతూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఇంత విషాదాల్లో సంసారంలో ఉన్నవాడికి ఎప్పుడు సుఖము అంటే పిల్లలు, తల్లి, తండ్రి, భార్య, ఇటువంటి సమాజంలో తాత్కాలికంగా వాళ్ళ కబుర్లు ఆనందం కలిగిస్తాయి. సంపాదించిన ఐశ్వర్యాలు తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయి. అది ఎంతకాలం ఉంటున్నాడంటే నిర్వృత ముహూర్తం, ఒక ముహూర్త కాలం, కించిత్ కాలం, క్షణకాలం మాత్రమే సుఖాన్ని ఇస్తాయి. శాశ్వత ఆనందాన్ని ఎప్పటికీ సంసారం ఇవ్వదు. చలం క్వచిత్ కంటక శర్కరాంఘ్రి మగ్నాన్రుక్షుర్విమనాయవాస్తే పదే పదేభ్యంతరవహ్నినార్జిత కౌటుంబిక క్రుధ్యతి వై జనాయ. ఈ కుటుంబంలో ఉన్నవాడు పిల్లల్ని ఎలాగ అభివృద్ధిలోకి తీసుకురావాలి, ఈ పిల్లల కోసం రేపు ఎలాగా, నేను నా భార్య ముసలితనం వస్తే ఎలా బతకాలి, సత్కర్మాచరణ చేస్తే ముసలితనం వచ్చిన వాడికి అనాయాసంగా హాయిగా సుఖంగా బతుకుతాడు. ఆ జ్ఞానం వీడికి రానివాడు భగవంతుడు. అదే మాయ అంటే. ఇంకా సంపాదించేస్తే నా భార్య నేను సుఖంగా ఉండగలము, ఏదో సంపాదిస్తే ఇంకా ఉండగలము అనుకుంటాడే తప్ప జ్ఞానమును సంపాదించడం వల్ల మాత్రమే అనాయాస మరణం లభిస్తుంది అనే జ్ఞానం తెలుసుకోలేడు. అందుకని ఈ పుత్రులు, పుత్రికలో, భార్యయో, తాను అధిక ఐశ్వర్యాలు పొంది సుఖం ఏదో పొందుదామని పర్వతాలు ఎక్కుతాడు, చెట్ల కింద నడుస్తాడు, కాళ్ళకి ముళ్ళు గుచ్చుకున్న బాధపడ్డు, నానా అర్ధరాత్రి అపరాత్రి అనకుండా తిరుగుతాడు, దేశం కాని దేశాన్ని తిరుగుతాడు, నానా కష్టాలు పడతాడు, కర్మానుష్ఠానాలు చేస్తూనే ఉంటాడు. విఘ్నాలు ఎదురవుతాయి. విఘ్నాలు ఎదురైనప్పుడేమో పీడింపబడి నేను ఇందులోంచి బయటికి రాగలనా లేదా, అరెరెర్రే ఇంత సంపాదిస్తున్న సమయంలో హఠాత్తుగా కష్టం వచ్చిందే, ఇందులోంచి బయటకు వస్తానా అని అదో బెంగ అని ఈ రకరకాల బెంగల వల్ల కుటుంబం మీద ఆసక్తి అయి చివరికి పొట్ట పోషించుకోవడం, శరీరాన్ని సంరక్షించుకోవడం, దీని మీద లగ్నమై అనుక్షణము భార్య మీద, పిల్లల మీద కూడా కోపం. ఈ కోపంలో ఏమవుతుందంటే విసుగొచ్చేస్తుంది. సంపాదనలో వాటిలో తేడా వచ్చినప్పుడు, బయట చికాకులు వచ్చినప్పుడు పెళ్ళమేగా లోకువ ఆవిడ మీద గైగైలాడేస్తాడు, పిల్లల మీద అసక్కించుకుంటాడు, కోపం చూపిస్తాడు. చివరికి అందులోంచి బయటికి రాలేక అందులో కొట్టుబెట్టాడు, శరీరం విడిచిపెడతాడు. ఈ కుటుంబ పోషణకు వెళ్ళేటటువంటి వాళ్ళు అందరూ ఇళ్ళకి సక్రమంగా వస్తున్నారా? ఇంటి నుంచి బయలుదేరిన వాడు ఇంటికి ఎప్పుడు ఎలా వస్తాడో ఎవరికి తెలియదు. ఎంతో చాలా భారతుడు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం చెప్పేశాడు విషయం. బయటికి వెళ్ళాడు, ఓ పాము కాటేసి చంపవచ్చు, లేదా ప్రయాణ మార్గంలో ఏ రథం కిందో పడవచ్చు. ఇప్పుడైతే బస్సులు, లారీలు,
చూస్తున్నాగా మనం స్కూటర్ వేసుకెళ్ళి వెళ్ళి వాడు ఇప్పుడు ఇంటికి వస్తాడో తెలియదు. అడవిలో ఒక్కొక్క చోట దిక్కు ముక్కు లేని చోట శవమైపడి ఉంటాడు, వాడు ఎవడెవడికి తెలియదు. అనాథ ప్రేత సంస్కారం అయిపోతుంది ఒక్కొక్కప్పుడు దురదృష్టవశాత్తు. ఇంత ఐశ్వర్యం ఉంటుంది, ఎంతమంది ఉంటారు కూడా ఒక్కొక్కప్పుడు దురదృష్టవశాత్తు తాను ఎవరో ఎక్కడున్నాడో దిక్కుమాలిన వాడైపోయి చచ్చిపోతూ ఉంటాడు జీవి. క్రూర జంతువులు కరుస్తాయి, దుర్జనులు బాధ కలగజేస్తారు. మంచి ధన సంపాదన కోసం ఎక్కడికో పెడితే వీడి దగ్గర డబ్బు ఉందని తెలుసుకుని మంచిగా చేయి కూడా దుష్టులేని వాళ్ళు వధించి పట్టుకుపోవచ్చు డబ్బుని. ఈ విధంగా మాయామోహంలో నిమగ్నుడై మరణిస్తాడు వాడు. ఒక్కొక్కప్పుడు డబ్బు పెరిగే కొద్దో, ఆసక్తి పెరిగే కొద్దో స్నేహితులు తయారవుతారు కూడా. ఏం చేస్తారట వాళ్ళు? కర్హిస్మచిత్ క్షుద్రసాన్ క్షుద్రరసాన్ విచిన్వన్, మద్యపానం అలవాటు చేస్తారు కొంతమంది స్నేహితులు. ఒక్కొక్కడు ఒక్కో రకం స్నేహితుడు కదా, ఎవడు తన దగ్గరే ఉంటే అది అంటిస్తూ ఉంటాడు. మరి కొంతమంది ఇంకా రకరకాలైనటువంటి వ్యసనాల్లోకి తీసుకుపోతూ ఉంటారు. ఈ అనేకమైన దుర్వ్యసనముల పరంపరలో అడుగుపెట్టి ఆ వ్యసనములు తనను ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, కీర్తిని హరించేస్తూ ఉంటే వ్యసనం వల్ల మనిషికి శరీరం నశిస్తుంది, కీర్తి పోతుంది, ఐశ్వర్యం హరించుకుపోతాయి. అయినా లెక్క చేయక ఇంకా ఇంకా ధనాన్ని వేపురుస్తూ బహు తుచ్చములైనటువంటి వ్యసనములలో లంపటాల్లో ఇరుక్కుపోతాడు. దీనివల్ల నేను భోగములు అనుభవిస్తున్నాననుకున్న ఈ జీవి భోగములు అనుభవించకుండా రోగాల పాలవుతున్నాడు చెట్ట చివరికి. క్వచిచ్చ శేతాతపవాత వర్ష ప్రతిక్రియాం కర్తుమనీశ ఆస్తే క్వచిన్మితో విపణం యచ్చకించిద్ విద్వేష మృత్యుత్యుత విత్తశాఖ్యాత్. ఒక్కొక్క చోట చలి బాధిస్తుంది, తిరిగేవాడికి ఓ చోట ఉంటాడా మరి చలి, ఓ చోట ఎండ, ఓ చోట వాయువు, ఒక్కో చోట వర్షం. ఇవన్నీ వచ్చినప్పుడు ప్రతీకారం చేయలేక దుఃఖిస్తాడు. ఓ చోట పరస్పరం క్రయ విక్రయాదుల్లో ధనాన్ని అపహరించే వాళ్ళు కొందరు చేరతారు, వాళ్ళతోటి ముఠా తగాదాలు వస్తాయి. ఈ భవ సముద్రంలో, భవం అనేటటువంటి అరణ్యంలో ఉండేటటువంటి వ్యక్తి ఒకప్పుడు ధనాన్ని సంపాదిస్తూ ఒకప్పుడు ధనవిహీనుడై శయ్య, ఆసనం, స్థానం, విహారం, సాధనం ఇవేమి లేక ఇతరులను యాచించవలసిన పరిస్థితి కూడా వస్తుంది. ఒక్కొక్కప్పుడు తన కోరికలు తీర్చుకోవడానికి ధనాన్ని అపహరించడానికి కూడా ఈ కుటుంబీకుడు ప్రయత్నిస్తాడు. దానివల్ల అవమానాలు పాలవుతాడు. కొంతమందికి శత్రువులు పెరుగుతూ ఉంటారు. శత్రువులు ఎందుకు పెరుగుతుంటారంటే వాడి లక్షణాలు బట్టి పెరుగుతారు, ఏమీ లేకపోయినా పెరుగుతారు. ధర్మరాజుకి ఎందుకు శత్రుత్వం ఉంది, ఆ దుర్యోధనుడు అతన్ని ఎందుకు శత్రువు అనుకున్నాడంటే అది వాడి లక్షణం. లోకంలో ఎవడు మంచివాడో వాడికి శత్రువు కూడా పెరుగుతూ ఉంటాడు. సరే, తన నోటి తగాదాతో యుద్ధం చేస్తూ శత్రువులు పెంచుకునేవాళ్ళు కొందరు ఉంటారు. ఈ విధంగా లోకంలో మిత్రులు శత్రువులు వృద్ధి పొందుతూ ఉంటారు. కొందరికి శత్రువులు ఎక్కువ, మిత్రులు తక్కువ, కొందరికి మిత్రులు ఎక్కువ, శత్రువులు తక్కువ ఉంటారు వారి వారి అదృష్టాలను బట్టి. ఈ విధంగా ఇంత సంచరించిన సమర్థుడైన వాడు కూడా భగవంతుణ్ణి, శ్రీహరిని పొందాలి అని అనుకోలేడు. అది వాడి దురదృష్టం. బలవంతులైన వ్యక్తులు దిగ్గజాలను జయిస్తారు, శత్రువులను జయిస్తారు, సింహాలను జయిస్తారు, అహంకారాన్ని మాత్రం జయించలేరు. అన్నిటినీ జయిస్తారు, బయట శత్రువులు జయిస్తారు, లోపల శత్రువులు జయించలేక పతనం అయిపోతారు. ఇంద్రియములు ఎటువంటివంటే మంచి మంచి సంగీత ధ్వనుల ద్వారా లౌకికమైన విషయాల్లోకి ఆకర్షింపబడతారు కొందరు, అందమైన వస్తువులు ఆశీర్వపడి కొందరు ఆకర్షింపబడతారు, ముక్కు ద్వారా కొంతమంది ఆకర్షింపడతారు, సుగంధ ద్రవ్యాల వెంటబడి, చల్ల గాలి మొదలైన స్పర్శ సుఖం ద్వారా చర్మం వల్ల మరికొన్ని కోరికలకి ఆకర్షింపబడతారు. ఈ శరీరములో ఉండే కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక అనే 5 కూడా ఏదో ఒక రకంగా జీవిని బుట్టలో వేసుకుంటుంది, కానీ
ఇందులోంచి బయటికి రానివ్వలేదు. ఏదో రుచి కలిగిన పదార్థం తినడం మొదలెడితే ఇక దాని మీదకి రోజు అలవాటు పడిపోతాడు. మద్యపానం చేసేవాళ్ళు అలా పడేవాళ్ళే. ఈ విధంగా మనిషి ఈ ఇంద్రియాలకి, కర్మేంద్రియాలకి, జ్ఞానేంద్రియాలకి లొంగిపోయి భ్రష్టుడైపోతూ ఉంటాడు. ఒక్కొక్కప్పుడు నాన్న వాళ్ళే నన్ను మోసం చేశారు బాబోయ్ అని ఏడుస్తాడు. ఒక్కొక్కప్పుడు సహకారం చేయగలిగే శక్తుడు కూడా వాడు నాకు సాయం చేయలేదు, వాడిని చూడండి వాడిని మొహం తగలి అని వాడిని పక్కవాడిని తిట్టుకుంటూ ఉంటారు. తన కర్మ వల్ల ఒక వ్యక్తితో స్నేహం కానీ ద్వేషం కానీ ఏర్పడుతుంది. ఆ విషయాన్ని గ్రహించలేక వాడేదో నన్ను పాడు చేశాడు, వాడేదో నన్ను బాగు చేశాడు అని ఇతరుల మీద నెపం వేస్తూ ఉంటారు. ఇలా నెపం వేసి చివరికి ఏం చేస్తారు? వల్లిం గృహీత గజభీత ఆస్థిత. ఏనుగు సమానమైన అతి భయంకరమైన మృత్యువు తరుముకొస్తూ ఉంటే చివరికి ఏనుగు తరుగుతుంటే అడవిలో ఒకండి ఆ ఏనుగు తరుగుతుంటే తప్పించుకోవడం కోసం పరిగెత్తాడు. సరిగ్గా అక్కడ ఒక తీగ లత, ఆ లతలో కాలు పెట్టాడు. ఏనుగు తరుగుతూ ఉంటే పరిగెత్తిన ఈ మనిషి కాలు అందులో ఇరుక్కుంది, చెట్టుకి తలకిందుకు వేలాడబడ్డాడు. ఇంతలో తరువుకొచ్చిన ఏనుగు తొండంతో వాడిని పట్టుకు లాగి కింద పారేసి తొక్కి చంపేసింది. ఆ ఏనుగే మృత్యువు. ఈ పరిగెత్తేవాడు ఆశ అనేటటువంటి దాని వెంట పరిగెడుతున్నాడు. చివరికి ఆశ పాశమై వాడి కాలు కట్టేసి మృత్యువు యొక్క నోట్లోకి అందించింది. కాబట్టి ఎవడు నిరంతరం మృత్యువు వెంట ఉన్నదని తెలుసుకుంటాడో వాడు జ్ఞాని. మృత్యువు లేదు కాబోలు నేను శాశ్వతంగా బతుకుతాను, 84 ఏళ్ళు బతుకుతా, 100 ఏళ్ళు బతుకుతాననే ధైర్యంతో నిరంతరం పాపకృత్యాలు ఆచరించేవాడున్నాడే వాడు చిట్ట చివరన ఇందాక చెప్పిన జీవి ఏనుగు చేతిలో మరణించినట్టుగా మరణిస్తాడు. మానవుడు కర్మ ఫలితంగానే మళ్ళీ కర్మల్లో ప్రవేశిస్తున్నాడని చెప్పుకున్నాం. అయితే నీ కర్మ అలాగే ఉంటే అలాగే జరిగేటప్పటికి మిగతావి నువ్వు చేసేదేముంది అని మనకు అనుమానం వస్తుంది. కర్మలు 3 రకాలలో ప్రారబ్ధము, సంచితము, ఆగామి అని 3 కర్మలు. అందులో ప్రారబ్ధమే మనం అనుభవిస్తాం. తక్కిన 2 కూడా అనుభవించకుండా బయటపడచ్చు. అలా బయటపడడం కోసం ఈ పురాణాదులు, అర్చనలు, తర్వాత ప్రాయశ్చిత్తాదులు. అత్యంత భయంకరమైన జాతకాన్ని కూడా సద్గురువు యొక్క అనుగ్రహంతో మార్చుకోవచ్చు. అంచేత తలరాత రాసే బ్రహ్మదేవుడు కూడా తలరాతని మార్చుకోవడానికి అవకాశం పెట్టేట ప్రతి వాడికి. నిజమే నీ పూర్వజన్మ సుకృత దుష్కృతములను బట్టి నీకు ఈ కర్మ ఏర్పడినది, అయినా దానిని కూడా మార్చుకోవచ్చు. ఒక ప్రారంధం తప్ప. అతి భయంకరమైన పాపపుణ్యాలు చేస్తే అనుభవించి తీరుతాం, తక్కినవి మనం మార్చుకోవచ్చును. పూర్వకాలంలో ఒక మంచి ఋషీశ్వరుడు ఉండేవాడు. ఆయన గురుకులాన్ని పెట్టి 10,000 మందికి భోజనం పెట్టి చదువు చెప్పేవాట. అటువంటి వాళ్ళని కులపతి అంటారు. ఇవాళంటే ప్రతివాడు కులపతిని పేరెట్టుకుంటున్నాడు, కానీ కులపతి అంటే ఎవడు? తన ఇంట 10,000 మంది విద్యార్థులకు ఆశ్రయం ఇచ్చి కడుపు నిండా భోజనం పెట్టి చదువు చెప్పాలి. అది వాడికి కులపతి అని పేరు. అటువంటి కులపతి ఒక మహర్షి ఉండేవాడు అనమాట పూర్వకాలంలో. ఆయనకి భార్య ఉన్నది, మంచి ఇల్లాలు, పిల్లలకి పాఠాలు చెబుతున్నాడు. ఆయన భార్య గర్భం ధరించినప్పుడు ఈయన జాతకం లెక్క కట్టాడు. సరే, కొంచెం అనుమానం వచ్చింది. కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన వెంటనే క్షణాలు కూడా లెక్క కూడా తేడా లేకుండా ఈయన చక్కగా జాతకం కట్టాట. దాని ప్రకారం ఆ కొడుకు గజితంగా అయిపోయి అపకీర్తి పాలైపోతాడు. వాడు సొంత అవ్వాలి, వాడు దొంగ అయ్యి అందరి చేతులు అవమానం పాలయ్యి చివరికి ఊళ్ళో వెళ్ళిపోతాడని వచ్చింది జాతకం. లేనిపోంది, నేనేమో కులపతిని, కొడుకు పుట్టేవాడేమో లోకాన్ని ఆకులం చేసే దొంగ పుడితే ఎలాగా అని కొంచెం భయం కలిగింది. అప్పుడు ఆయన ఎటువంటి దానికైనా ప్రాయశ్చిత్తం చేసే ప్రక్రియ తెలుసున్న జ్ఞాని. అతనికి కావలసిన శాంతి కర్మలు చేసుకుంటూ ప్రతిరోజు కొడుకు పెరుగుతూ ఉన్నాక ఉపనయనానంతరం సద్బోధ చేసేవాడు. నాయన, చాలా జాగ్రత్తగా ఉండాలి మనిషి అన్నవాడు. అన్ని వ్యసనాల్లోకి దొంగతనం, వీడు దొంగ అవుతాడు కదా, మీరు అందుకే నిరూపించాలి. దొంగతనం చాలా తప్పు. బంగారం దొంగిలిస్తే కుష్ఠరోగం వస్తుంది, వెండి దొంగిలించేవా టీబీ, క్షయరోగం వస్తుంది. ఇతరుల ఇళ్లలో జల పదార్థాలు దొంగించేవా ఎప్పుడు రొంపబట్టి వాతరోగం వచ్చి శ్లేష్మంతో పూడుకుపోయి నానా బాధ పడతావు. కాబట్టి ఫ్రిడ్జ్లో ఉండే పళ్ళు ఇలాంటివి అపహరించకూడదు.
అది మా చెడ్డ బాధ. పక్కవాడికి తెలియకుండా వాడి ఫ్రిడ్జ్లోంచి ఒక ఐస్ గడ్డ పట్టుకుపోయామనుకోండి, వచ్చే జనంలో ఆత్మ పట్టుకుని చస్తాం లేనిపోయింది. ఇవన్నీ మా చెడ్డ బాధలు. అలాగే ఒక్కొక్క వస్తువుకి ఒక్కోటి. ఈ ప్రతి వస్తువుకి చెప్పేట్టు ఆయన పుస్తకాలు దొంగిలించి పట్టుకుపోతారు కొంతమంది, పొరపాటున వాడు ఇస్తామని పట్టుకెళ్తారు కొంతమంది, మళ్ళీ ఇవ్వడం అనేది ఉండదు, చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చి పట్టుకుపోతారు కొంతమంది. పండితుల్లో పట్టుకుపోయే వాళ్ళు ఎక్కువైపోయారు, దాంతో చస్తున్నాం, తల ప్రాణం తక్కువచ్చిన. మామూలు వాళ్ళు ఎవరు పట్టుకెళ్ళరు, ఇంటి దగ్గర ఒకవేళ ఎవరింటి దగ్గర పెట్టేసినా వాడి పట్టుకొచ్చి ఇచ్చేస్తారు. సరే, ఈ పుస్తకం పట్టుకుపోతే ఏమిటంటేట మోగవాడే పుడతట. పుస్తకం పట్టుకుపోయిన తర్వాత కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ అయ్యయ్యో పుస్తకం దొంగిలించేనే జ్ఞానం కలిగి తిరిగి ఇచ్చేస్తాడు చూడండి. అటువంటి వాడు పుట్టినప్పుడు ఇప్పుడు ఈ పుస్తకం ఏడాది పాటు తన దగ్గర ఇట్టే పెట్టుకుని ఏడాది తర్వాత ఇచ్చాడు కదా, ఓ ఏడాది పాటు మోగవాడి తర్వాత మళ్ళీ మాటలు వస్తాయట మెల్లమెల్లగా. చిన్నపిల్లలకు కొంతమంది తొందరగా మాటలు రావట్లేదు అని గిలగలాడతాం, ఏంటనుకుంటున్నారు మరి రహస్యం ఇది. పూర్వజన్మలో వాళ్ళకి తొందరగా మాటలు రాకపోవడానికి కారణం ఇదట. తొందరగా మాటలు వస్తున్నాయంటే ఈ పుస్తక దొంగతనం చేయలేదని. ఇవన్నీ పూర్వజన్మ రహస్యాలు. అందువల్ల ప్రతి వస్తువుకి ఏదో ఒకటి చెప్పాడు. అవధూతలు లాంటి వాళ్ళు మాత్రం వాళ్ళు దొంగతనం కాదు, వాళ్ళకి సృష్టి అంతా భగవత్ స్వరూపమే కనుక ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు అయితే వెంగలేదు. అంతే, మనలో అవధూత స్థాయిలో ఉన్నవాడు ఇక్కడికి వచ్చే ఉండే అవకాశం తక్కువ కనుక సాధ్యమైనంత వరకు వీటి జోలికి వెళ్ళకూడదు. ఒక ఆయన జైల్లోకి వచ్చాట. ఏం బాబు ఎందుకు జైలుకి వచ్చావు అని అడిగారు పక్క వాళ్ళు. తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ శ్రీకృష్ణ జన్మస్థానం కూడా దర్శిద్దాం అనుకుని పక్కవాడి జేబులో చేయబెట్టే లాక్కొచ్చి ఇక్కడ వారేశారు అన్నట్టు. అంచేత శ్రీకృష్ణ జన్మస్థానం కూడా తీర్థం చూడడానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు సరే అదలాగో చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఆ తండ్రి కొడుక్కి బోధించాడు. ఎందుకంటే వీడి జాతకం ప్రకారం వీడు దొంగ అవుతాడు. ఇలా బోధించగా 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 వాడికి బాగా తలకెక్కింది. క్రమేపి పండితుడయ్యాడు. కానీ నిజానికి వాడి జాతకం ప్రకారం వాడికి అయ్యే యోగం లేదు. కానీ ఈయన బోధలు, నిరంతర బోధలు, అలాగే నిరంతర శాంతి కర్మలు, భగవంతుని యొక్క స్థుతి మార్చేటివాడి జాతకాన్ని. ఎందుకు చెప్తున్నట్టు ఇలాంటి పురాణాదుల వల్ల మన అనేక భయంకరమైన కర్మలు కూడా మారిపోతాయి, నుదుటి రాతలు కూడా మారతాయి, ఏమీ సందేహం లేదని చెబుతుంది పురాణం. సరే మారాడు. కొద్ది రోజులేక యువకుడు అయ్యాడు. వాడు యవ్వనంలోకి అడుగు పెట్టాక, యువావస్థలోకి వచ్చాక మహారాజు గారు ఇంట్లో భవనంలో అర్చన ఉంటుంది రాజులకు. భవనంలో అర్చన అంటే సామాన్యమైన విషయం కాదు. అక్కడ అర్చకుడికి జ్ఞానం ఉండాలి. కాళ్ళు పారతాపుకుని దేవుడికి ఎదురుగుండా కూర్చోకూడదు, దేవాలయంలో కూర్చుని ఉన్న కాసేపు సొల్లు కబుర్లు చెప్పకూడదు. ఇవన్నీ కొన్ని నియమాలు ఉంటాయి వాళ్ళకి. మంచి పండితులు అయి ఉండాలి, వినయం ఉండాలి, నిజాయితీ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అటువంటి అర్చకుడు ఎక్కడ దొరుకుతాడో తెలియజేయండి అని ఈ కులపతి గారికి కౌరు పెట్టాడు రాజుగారు. అప్పుడు ఆయన బాగా ఆలోచించి, అయ్యా అటువంటి వాడు ఎవడూ లేడండి, కానీ నా కొడుకు ఉన్నాడు, కానీ కొడుకును పంపించడానికి ఎందుకో నాకు ఇష్టం లేకపోతుంది. వీడు బాగా చదువుకున్నాడు, కానీ ఎందుకో నా మనస్సు మాత్రం వాడిని పంపించడానికి కొంచెం జంకుతుంది అన్నట్ట. మీ కొడుకు అంటున్నారు కదా, జంకడం ఏమిట్లేండి, ఏమున్నా మేమే సర్దుకుంటాం, పంపేయండి అన్నాడు ఆయన. సరే, ఈయనకి ఇష్టం లేకపోయినా పంపాడు. ఈ కుమారుడు ఆ రాజమందిరంలో రాజుగారింట్లో అర్చకుడు అయ్యాడు. చక్కగా హారతులు ఇస్తున్నాడు, పూజలు చేస్తున్నాడు, మంచి కంఠం అద్భుతంగా ఉన్నది. రాజుగారికి బ్రహ్మానందం కలిగింది. ఎంత బాగుంది వీడి కంఠం. ఒక్కొక్కరి కంఠం చాలా ముచ్చటగా ఉంటుంది. ఆ అర్చన చేస్తూ ఉంటే వీరి అబ్బాయి చూడండి, ఇక్కడ మంచి మంత్రపుష్పం ఇస్తూ ఉంటే ఆ కంఠం వింటుంటే ఆ చెవులకు ఒక రకమైన ఆనందం కలుగుతూ ఉంటుంది. అలాంటి మంచి కంఠం కలిగిన వాడిని మెచ్చుకుని జీతం పెంచాడు. మనం ముందే చెప్పుకున్న ఇతని జాతకం ప్రకారం ఏమయ్యి ఉండాలి, దొంగ అయి ఉండాలి. వీడికి నిజంగానే ఆ దొంగ లక్షణాలు జాతక ప్రకారం వచ్చేస్తున్నాయట. రాజుగారి యొక్క మందిరములో వెండి కుందెలు, బంగారపు కుందెలు, ఇవన్నీ రకరకాల పళ్ళాలు చూసినప్పుడల్లా లాగేది మనస్సు. కానీ బంగారానికి ఫలానా రోగం అనగానే అమ్మో ఆ రోగం కంటే ఈ బంగారం వదులుకోవడం మంచిది అనిపించింది. అలాగే వెండికి ఇంకో రోగం, క్షయరోగం ఎవడపడతాడు లేనిపోయింది. పుస్తకాలుండి తాళపత్ర గ్రంథాలు అమ్ముకుంటే కూడా డబ్బులు వస్తాయి, గ్రంథం ముట్టుగానే మోగాండి అయితే అమ్మో చాలా కష్టం అనుకునేవాడు. ఇలా అన్నిటికీ అన్ని భయాలు పెట్టుకుని ఏది దొంగతనం చేయకుండా మళ్ళీ ఇంటికి వచ్చేసేవాడు పాపం. ఇలా ఇలా జరుగుతూ ఉండగా ఓ రోజున ఈయన గారు కాపలా వాళ్ళకి దొరికిపోయాడు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి మార్గాలని ఎన్నింటికి చెబుతాడు ధర్మాలు ప్రతివాడును.
వాడి మనస్సుకి ఉండాలి తప్ప. ఓ రోజు దొరికాడు వీడు, ఏమిటో మూట కట్టుకెళ్ళిపోతూ దొరికాడు. రాజభట్లకి ఏమిటి మూట అని అనుమానం వచ్చింది. ఇచ్చేదంటే ఏం పట్టుకెళ్ళినా బహిరంగంగా పట్టుకెడతారు కానీ మూటలు కట్టరు. పోనీ బియ్యం అనుకుందామంటే బియ్యం లాంటివి ఏమి ఇచ్చినా రాజుగారు ఇతని చేతికి పట్ట భటులు ఇచ్చి పంపిస్తాట. వీడేదో లోపల కాస్త కట్టేసుకుని వెళ్ళిపోతున్నాడు. అందులో చొక్కాలు ఉండవుగా, మరి ఆ లోపల పంచి దగ్గర ఓ పక్కన ఇలా కట్టితే ఏమిటా మూట అన్నారు. నేను ఇప్పను అన్నట్టు వాడు. నువ్వు ఇప్పకపోతే రాజుగారి దగ్గరికి రాడు, భటులకు అధికారం లేదు, ఆయన పురోహితుడు, మరి ఆయన మూట ఇప్పడం అంటే చాలా సామాన్యమైన విషయం కాదు. గెజిటెడ్ ఆఫీసర్ని అరెస్ట్ చేయాలనుకోండి, ఈ ఎస్ఐలు పనికిరారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ రావాలి, అది గవర్నమెంట్ రూల్స్. అలాగే పాపం మరి ఈయన గారి యొక్క మూట ఇప్పాలంటే రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాలి తప్ప ఈ భటులకు అధికారం లేదు. రాజుగారి దగ్గర తీసుకెళ్ళి ఈయన ఏదో పక్కన మూట కట్టాడండి, ఈ మూట ఏంటంటే చూపించట్లేదు అన్నారు. మూట ఇప్పారు రాజుగారు. చూస్తే ఉంది అందులో ఓక ఉన్నదట, చిట్టు ఉంటుంది చూడండి, బియ్యం ఆడితే వచ్చే చిట్టు కనపడింది అందులో. అవ్వ ఈ చిట్టు ఎందుకు మూట కట్టకపోయిగా దొంగతనంగా ఏమిటి అడిగితే 25 బళ్ళు పంపేవాడు నేను, ఈ చిట్టు ఏమిటన్నాడు. మా ఆశ్రమంలో ఆవు ఉందండి, దానికోసం కక్కుర్తిపడ్డాను అన్నట్టు. ఓరి అదే లాగడం అంటే, యోగం అంటే. రాజుగారు ఎంతైనా ఇస్తాడని తెలుసుండి కూడా దొంగతనం కేసు లాగడం అంటే, చెప్పకుండా తీసుకోవడం అనే లక్షణం ఉందే, అది మనిషిని పట్టి పీడించే గొప్ప భయంకరమైన లక్షణం అన్నమాట. అదే యోగం. చివరికి చిట్టు దొంగిలించాడనే విషయం రాజుగారికి ఏం చేయాలో జీర్ణించుకోలేక ఆ తండ్రి కౌరు పెట్టాడు. ఆయన ఒక నమస్కారం చేసి, దేవుడికి భగవంతుడు ఎంత విచిత్రం ఇది, మా వాడు గజ దొంగ అవ్వాలంటే అసలు పుట్టిన జాతకం ప్రకారం నేను శాంతి కర్మల ద్వారా బోధనల ద్వారా మార్చాను, ప్రతి వస్తువు దొంగిలిస్తే ఓ పాపం అని చెప్పాను, ఈ చిట్టు తమ్ముడు కూడా దొంగిలిస్తాడా అని నేను ఆ విషయం మర్చిపోయానండి, వాడు అదే కొట్టేశాడు అన్నట్ట. చిట్టు గురించి ఎవడు పట్టించుకుంటాడు అంటే, ఇంకా మట్టి అంటే ఇంట్లో గొయ్యి పూడ్చడానికి ఎత్తుకెడతాడు, రాళ్ళు పెట్టుకెడతాడు అని అవన్నీ చెప్పాడు పాపం, చిట్టు సంఖ్య చెప్పలేదు. అది పట్టుకే ఇక్కడతో వీడి ప్రారంభం పోయిందండి. ఇక ప్రారంభం ఎంతో కొంత అనుభవించాలి కదా, ఆ కాస్త అనుభవించాడు. అంటే ఇది ఎందుకు చెబుతానంటే, ఇది ప్రాయశ్చిత్త కర్మల ద్వారా అన్నీ విడిచిపెట్టగలిగాడు, కానీ పాత వాసన ప్రారంభం కొంచెం అనుభవించవలసి వచ్చింది. ఎంతో కొంత అనుభవించాలి ప్రతి జీవి, అదనమాట. ఆ కాస్త అనుభవించాడు, ఇక బాగుపడతాడు అన్నట్టు వాడు అలాగే బాగుపడ్డాడు. అంచేత ఓ రఘుగణ మహారాజా, మాయ వల్ల ఈ ప్రవృత్తి మార్గంలో ప్రవేశించావు నువ్వు, నీవు కూడా ఈ బోధనల ద్వారా దారిలో పడతావు. తద్వారా పూర్వజన్మ కర్మలను కూడా తొలగించుకుని ఉత్తమమైన మార్గంలో వెళ్ళాలి. ఇక మీదట నువ్వేం చేస్తావంటే, సంయస్తదండ కృతభూతమైత్ర అసజ్జితాత్మా హరిసేవయాసితం జ్ఞానాసిమాదాయతరాతిపారం. నీవు శిక్షించడం మున్నైదు రాజ వ్యవహారాలను త్యజించు. సర్వప్రాణుల యందు మైత్రి చూపించదు, కష్టం కాదు. జనక మహారాజు గారు లాంటి వాళ్ళు ఆచరించారు. ఎలాగ అన్ని ప్రాణుల్ని మనం ప్రేమించగలుగుతాం అంటే, విషయముల మీద ఆసక్తి విడిచిపెడితే. విషయముల మీద ఆసక్తి అంటే తిండి ఉన్నది, అది బతకడానికి తినాలి. పరుపులు ఉన్నాయి పడుకోవడానికి, పరుపే కావాలి, లేకపోతే రేపు పడుకోనని దాని మీద విపరీతమైన కోరిక ఉంటే ఆసక్తి. దేన్నైనా ఇది లేకపోతే నేను గడవలేను, సుఖంగా ఉండలేను అని అనుకోవడానికి ఆసక్తి అని పేరటండి. అది లేకపోతే వాడు తినలేడు, అది లేకపోతే వాడు పడుకోడు, అది లేకపోతే కదలలేడు. ఇది విషయాసక్తి. ఏది లేకపోయినా పర్వాలేదు, ఉన్నదాంతోనే సరిపెట్టుకోవాలనుకున్నవాడు సంసారంలో నిజమైన జీవి. అదే జ్ఞానం. ఈ జ్ఞాన ఖడ్గం ద్వారా మాయాపాశాన్ని ఛేదించి సంసార మార్గాన్ని తరించు. అప్పుడు నీకు ఈ లోకంలో నో శత్రుస్, ఒక్కడు కూడా శత్రువు ఉండడు. అప్పుడు రఘుగణరాజు గారు ఆనందపడ్డాడు. ఎంత గొప్ప విషయం చెప్పావయ్యా. అహో నృజన్మాఖిల జన్మ శోభనం కిం జన్మభిస్తపరైరప్యముష్మిన్ నయదృశీకేశయచ కృతాత్మనాం మహాత్మనాం వహ ప్రచురః సమాగమః. ఈ మానవ జన్మ ఎంత ఉత్కృష్టమైనది, ఎంత నీచమో అంత ఉత్కృష్టం మానవ జన్మే. ఎందుకంటే
స్వర్గంలో దేవతలకు భోగాలు ఉంటాయి తప్ప మోక్షం ఉండదు. ఇక్కడ ఎందుకని మానవ జన్మ ఉత్తమమైనది అంటున్నాడంటే, మానవ జన్మలో మాత్రమే ఈ పురాణాదులు, ఈ సుఖాలు, ఈ కష్టాలు, ఈ జన్మ, అజ్ఞానము, సంసారము, వీటి గురించిన తత్వాన్ని బోధించే వాళ్ళు ఉన్నారు. నేను స్వర్గానికి వెడితే నీలాంటి జ్ఞాని ఎక్కడ కనపడతాడా? ఈ తత్వబోధ చేస్తాడా? ఇంత తేలికగా కర్మల విషయం చెప్పగలుగుతాడా? కాబట్టి ఇవి చెప్పి నువ్వు దొరికేవు గనుక నాకు మానవ జన్మ కంటే గొప్ప జన్మ లభించలేదు పొమ్మన్నాడు ఆయన. మానవ జన్మ కష్టాలతో కూడి కూడా సుఖాన్ని ఇచ్చేది. ఎందుకంటే ఇదిగో ఇటువంటి ఉత్తముల యొక్క సాంగత్యం ఉండాలి. ఈ వినగలగడం కంటే మానవ జన్మకు కావలసిందే ఉంది. సమస్త పాప కర్మ పరిహారార్థము ఇది వినాలి. అది నాకు లభించింది. నీలాంటి ఉత్తములు ఉన్నారే, సంస్కారాన్ని ఇస్తారు, జ్ఞానాన్ని ఇస్తారు, తత్వబోధ చేస్తారు. అటువంటి వాళ్ళ పాద ధూళి లభిస్తే చాలు, ఈ జీవుడు పాపరహితుడై బ్రహ్మదేవుడికి కూడా లభించినటువంటి శుద్ధభక్తిని పొందుతాట. బ్రహ్మాదులకు పదవులు ఉన్నాయి, శుద్ధభక్తి మానవులకు మాత్రమే వస్తుంది. ఇందులో విచిత్రం లేదు. క్షణకాలం నీ సాంగత్యం నాకు లభించడం వల్ల, అంటే కాసేపు నీతో మాట్లాడటం వల్ల ఈ అవివేకం, సంసార మోహం నాకు నశించాయి అన్నాడు. ఒక క్షణం మాట్లాడితే చాలు మహాత్ములతో సందేహాలు అలా తొలగిపోతూ ఉంటాయి. ఏ గంటల తరబడి అక్కర్లా. నిజమైనటువంటి భక్తి ఆసక్తి ఉంటే కాసేపు మహాత్ముల దగ్గర వింటే చాలు, సందేహాలు తొలగుతాయి. నమో మహద్భ్యోస్తు నమః శిశుభ్యః, నమో యువభ్యో నమావటుభ్యః, ఏ బ్రాహ్మణాగామవధూతలింగాః చరంతి తేభ్యః శివమస్తు రాజ్ఞాం. అయ్యయ్యో, నిన్ను నేను ఈ పల్లకి మోయించి శిబిక యొక్క వాహకునిగా చేసి అపరాధం చేశాను. నువ్వు స్వయంగా ఈ విషయం తెలియజేయకపోతే మా వంటి అపరాధుల గతి ఏమవుతుంది? మహాత్ములకు, బాలకులకు, యువకులకు, విప్ర బాలకులకు, అవధూత వేషంలో ఈ భూమి మీద సంచరించే బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణోత్తములకు నా నమస్కారం. ఈ అవధూతలు సామాన్యుల్లో ఉంటారు, అటువంటి వాళ్ళని గ్రహించలేము. అయినా ఇవాళ అదృష్టవశాత్తు నీలాంటి అవధూతలు గ్రహించాను, నీకు నా నమస్కారం. నీలాంటి మహాత్ముల యొక్క కృప వల్ల అపరాధులైన రాజులకు శుభం కలుగుతుంది. ఆ విధంగా సింధు సవ్యేర దేశాధిపతి రహోగణరాజు తనని అవమానించిన ఆయనకి తత్వబోధ చేశాడు భరతుడు. అది అవమానంగా భావించలేదు. అవమానము మానము సమానం వాళ్ళకి కనుక దానితో దేహం మీద ఆత్మబుద్ధిని, మాయలో ఉండేటటువంటి లక్షణాలను తేలిగ్గా జయించి తత్వజ్ఞానాన్ని పొందగలిగాడు. దేహాభిమానం నష్టమయ్యింది ఆయనకి. ఏ విధంగా అయితే కాలం అనేటటువంటి చక్రంలో పడిన మానవుడు ఆ కాలచక్రంలో తిరుగుతూ ఉంటాడు కానీ అందులోంచి బయటికి రాలేడు, అలాగే జ్ఞానం అనే దానిలో ప్రవేశించినోడు కూడా బయటికి రాలేడు. ఆశ్చర్యం. ఇందులోకి అడుగు పెడితే ఇది కూడా వ్యసనమే. నిరంతరం ఇంకా ఇంకా ఏమి తెలుసుకుందామా అనిపిస్తుంది. ఏది ఆసక్తి కలిగి దీని మీద జ్ఞానం కలిగిన వ్యక్తికి. ఆ జ్ఞానం కలిగినటువంటి వారు ఆనాటికి ఆసక్తి పెంచుకొని తగ్గిపోదట వాళ్ళకి. ఇంకో రోజు ఇంకేం వస్తుంది అనుకుంటారు. అటువంటి వాళ్ళు క్రమేపీ మాయని జయించగలుగుతారు. మాయని జయించడం చాలా కష్టం. అయినా మాయని ఎవడు జయిస్తాడు అంటే, ఎవడికి తత్వం మీద జిజ్ఞాస, ఆసక్తి నానాటికి వృద్ధి పొందుతూ ఉంటాయో అటువంటి వారు మాత్రమే చాలా తేలికగా అతి భయంకరమైన, దాటడానికి శక్యం కాని మాయని జయించి బయటకు వస్తూ ఉంటారు. ఈ భగవంతుణ్ణి, గురువుని సమానంగా చూడాలట. భగవద్ అభిన్న గురుదేవ అని. భగవంతునికి అభిన్నుడు గురువు అంటే. ఎందుకంటే భగవంతుని యొక్క నామస్మరణాన్ని ఉపదేశం చేశాడు గనక. అటువంటి గురుదేవుని పాదపద్మములను సేవించే మహాత్ములు ఉన్నారే, వాళ్ళకి ఆధ్యాత్మికము, ఆదిభౌతికము, ఆదిదైవితికము అని పేరు కలిగే తాపత్రయాలు నశిస్తాయి. ఇంక వాళ్ళు అజ్ఞానంలో పడరు. యస్యాహము వా ఏతే షడింద్రియ నామానః కర్మణా దస్యవ ఏవతే తథ్యథా
పురుషస్య ధరం యత్కించద్ధర్మౌపైకం బహుకృచ్చిరాధిగతం సాక్షాత్ పరమ పురుషారాధన లక్షణ. ఇంద్రియములంటే ఒక దొంగలని చెప్పాడు కదా. ఏమిటి ఇంద్రియములంటే దొంగలు అంటే, దొంగలు అపహరిస్తారు, దొంగతనం చేస్తారు వస్తువులు. ఇంద్రియములు జ్ఞానమును తెలివితేటల్ని అపహరిస్తాయి. నాలిక ఉన్నది, రుచికి అలవాటు పడింది ఏదో ఒక వస్తువు మీద. ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఆ పాయసమో దేన్నో చూస్తే వీడు మనస్సు లాగుతుంది కాసేపు. అంటే అదుపులో పెట్టుకుని వాడు బలవంతంగా ఉంటే ఉండొచ్చుగా, కానీ మనస్సు లాగుతున్నది. తాను దేనిని జయించాలనుకుంటాడో దానికేసి మనస్సు లాగుతూ ఉంటుంది. ఈ విధంగా ఇంద్రియములు జయించుతున్నాం అనుకుంటూ పూర్తిగా జయం చేయలేవు. సాధారణంగా మనం ఏమనుకుంటున్నాం, తిండి తినకుండా ఉండడం ఉపవాసం అనుకుంటున్నాం. కాదట. ఆ ఉపవాసం ఉండడం అంటే మనస్సు కూడా వెళ్ళకూడదు. ఒక్కసారి మనస్సైనా సరే ఎప్పుడు తెల్లారుతో ఎప్పుడు తొందరగా తిందామా అనుకున్నా, నీరసం వచ్చింది బాబోయ్, ఆకలిస్తుంది బాబోయ్ అనుకున్నా అది ఉపవాసానికి బాధకమే. అంత మాత్రం అది ఉపవాసం మానేయమని కాదు. ఆ ఉపవాస బాధకము లేని వాటిని గుర్తిస్తే చాలు. కనీసం దొంగతనం చెయ్యడమే దొంగకి లక్షణం కాదు. దొంగతనం చెయ్యాలనే కోరిక వచ్చినప్పటికీ వాడికి దొంగతనం చేసినంత ఫలితం కొంత వస్తుందంటారు. హత్య చేయడమే కాదట, హత్య చేయాలనే తలంపు రావడం కూడా పాపమనే కదా మన వాళ్ళు అంటున్నది. అదన్నమాట. అందువల్ల బాబు, ఈ సంసారములో ఉండేటటువంటి ఇంద్రియములు అతి భయంకరములైన దొంగలు. కర్షకుడు ఏం చేస్తాడు? రైతు చక్కగా నీరు పడినప్పుడు భూమిని దున్నుతాడు, విత్తనాలు వేస్తాడు, పొలంలో నాట్లు నాటుతాడు. అన్నీ అయిన తర్వాత అందులో కలుపు వస్తే కలుపు తీసేస్తాడు, చీడ పీడ పడితే మందు కొడతాడు. ఇలా ఎన్నో కష్టాలు పడి పంట పొందుతాడు. ఒక రైతు పంట పండించేలోపు ఎన్ని కష్టాలు పడుతున్నాడు అనే విషయం ప్రతి వాడికి తెలిసినదే. మామూలు నోటికి రుచి కలిగించి శరీరాన్ని నిలబెట్టే పంటకి రైతు ఇంత కష్టపడుతుంటే, పుణ్యం అనే పంటని పొందడానికి ఈ లోపల ఉండే ఆత్మ అనేటటువంటి రైతు ఎంత కష్టపడాలి. ఈ రైతుకి ఇంకా ఎక్కువ కష్టం. చీడపీడలు ఎక్కువ ఉంటాయి. మామూలు పురుగు మందులకి పోవు ఇవి. మామూలు పురుగు మందుకి వీడే పోతాడు కానీ ఆత్మ పోదు. కాబట్టి ఇదంతా జ్ఞానం నశించాలంటే, అజ్ఞానం నశించాలంటే, జ్ఞానం పెరగాలంటే ఈ రైతు నిరంతర సాధన, నిరంతర భగవత్కథ, నిరంతర సాంగత్యం, నిరంతర శ్రవణం అనే దానిని ఏమరిపాటు లేకుండా చెయ్యాలి. ఈ గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి వాడికి సంపాదనకి ఏగలు, దోమలు, మిడతలు, కప్పలు, ఎలుకలు ఎంత బాధ కలిగిస్తాయో, దుస్సాంగత్యం లాంటివి ఈ జీవిని అలా పీడిస్తూ ఉంటాయి. విషయముల వైపుకి మనస్సు పరుగు పెడుతూ ఉంటుంది. అప్పుడు వాడు అతి భయంకరమైన చండమైన విషయములను దగ్ధం చేసే వాసుదేవ నామస్మరణని మాత్రమే ఆశ్రయించాలి. అది తప్ప బుద్ధిని మరొక వైపుకి మరలించేది మరొకటి లేదు. పుణ్యం కూడా విపరీతంగా ఆర్జిస్తే ఆ పుణ్య ఫలితం ఈ జన్మలో భోగ రూపంలో పట్టుకుంటుంది. ఈ భోగములు పూర్వజన్మ పుణ్యములు వచ్చినందుకు వీడు సంతోషపడిపోయి చంకలు కొట్టుకుని ఇందులో ప్రవిష్టుడైతే కొత్తగా సంచిత కర్మలు ఉండవు. అప్పుడు వీడు మళ్ళీ భ్రష్టుడవుతూ ఉంటాడు. ఒక్కొక్కప్పుడు పుణ్యం కూడా మోక్షానికి అడ్డమే అన్నాడు. ఎందుకని అంటే భోగం ఇస్తుంది పుణ్యం, సుఖాల్లో పడిపోయినా భ్రష్టుడవుతాడు. కాబట్టి అలాంటి సుఖభోగములు వచ్చినప్పుడు కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండి, ఏదో పూర్వజన్మ పుణ్యం వల్ల వచ్చినది, ఈ జన్మలో మరింత గొప్ప కార్యక్రమములు చేసి పునర్జన్మ లేకుండా చేసుకోవాలనే కోరిక రావాలి. అలా రానివాడు జీవన్మృతుడు. స్వయం జీవన్ జీవన్ మృతాన్ మ్రియమాణవపదావతి అన్నారు. కాబట్టి జీవన్మృతుడై మరో జీవన్మృతుడిని వీడు ఆశ్రయిస్తాడు. వీడి కర్మయోగం అది. ఈ అనేక క్లేశములు, క్షుత్తిపాసాదులు పీడింపబడుతూ ఉండగా దావానలం వంటి ఈ గృహద అగ్నిలో పడి భస్మైపోయి విషాదమునే తప్ప సుఖాన్ని పొందలేడు. ఇంకా ప్రతి వారికి కొన్ని కొన్ని సంప్రదాయాలు ఉంటూ ఉంటాయి. పెద్దలు వాళ్ళ కుటుంబంలో ఇలా నడుచుకున్నారు, వాడికి ఏదో ఈ ఆరాధన ఉన్నది, ఈ ఉపాసన ఉన్నది అని కొంతమంది చెబుతారు. కొంతమందికి అసలు ఏమీ ఉండకపోతే గొడవే లేదు. ఈ పాత ఉపాసనలు పరంపరగా వచ్చే వాటిని ఇంట్లో ఏదో అమ్మవారి పీఠం ఉన్నది, ఆ పీఠం ఉన్నది, లేదా ఇంకోటి ఉంది, ఏదో ఉంది,
కొంత తరం పోయాక ఆ ఉండడం వల్ల నీకు కష్టాలు వచ్చాయని చెబుతాడు ఎవడో. అక్కడి నుంచి వీడికి బెంగ పట్టుకుంటుంది, పట్టుకెళ్ళి ఏ గుళ్ళోనే పెట్టేస్తూ ఉంటాడు. ఇదంతా అజ్ఞానం యొక్క లక్షణాలు. భగవత్ సంబంధమైన ఏ పీఠము ఏ అర్చన మనిషిని పతనం చేయదు. వీడి పతనం చేసేది వీడి కర్మ, దాని మీద నిజమైన శ్రద్ధ లేకపోవడం, ఇంట్లో ఉన్నదాన్ని అర్చన సక్రమంగా చేయకపోవడం. అర్చన అంటే ఏమి బళ్ళకొద్ది ఏమని కాదట, భక్తి శ్రద్ధలతో వినయముతో దానికి నమస్కరించకపోవటం మాత్రమే దోషము తప్ప ఇక ఏది వీడిని భ్రష్టుణ్ణి చెయ్యదు. కాబట్టి అజ్ఞానం ఏమనుకుంటున్నాడు, కొత్త ఉపాసనలు నేర్చుకుందాం, పాత విడిచిపెడదాం అనుకుంటాడు. పాత ఉపాసన విడిచిపెట్టి కొత్త ఉపాసన నేర్చుకోవడానికి ఇది ఏమైనా ఇల్లా? పాడైపోయిన ఇల్లుని విడిచిపెట్టి కొత్త ఇంట్లో ప్రవేశించడానికి. భగవంతుడు ఎప్పుడు పాత కొత్త పాడైపోవడాలు ఉండవు. జ్ఞాని అయిన వాడు ఇటువంటి భ్రమలకు లోనుగాక ఎప్పుడూ ఆశ్రయము సక్రమమైనది గనక ఆ భగవద్ధ్యానాన్ని విడిచిపెట్టరాదు. పండితులు ఈ విషయాన్ని జీవులకు బోధించాలి. అలా బోధించకుండా దీనివల్ల వెడిసి కొడుతుందని, ఇంట్లో ఇది చెయ్యకూడదని చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళు పాషండులు, పండితులు గారు. సుస్పష్టంగా చెప్పేశాడు. పండితుడైన వాడు ఎప్పుడు కూడా ఇటువంటి భ్రమని బోధించడు. మరి ఎవరు బోధిస్తారు అంటే పండితుడు కానివాడు మాత్రమే భగవంతుణ్ణి ఉపాసించడం వల్ల బెడిసి కొడుతుందంటాడు. బెడిసి కొట్టుడు అనగా ఏమిటి అంటే, బెడిసి కొట్టడం అంటే మరేమీ లేదు. ఎవరినైనా ప్రతి జీవిని పతనం చేసే ఒక లక్షణం ఉన్నదట భగవంతుని ఆరాధనలో. ఏమిటి? ఇతరుల యొక్క నాశనం కోరుకుని అర్చన చేస్తే వాడు నాశనం అవుతాడు. అదొక్కటే. పరులను యొక్క నాశనాన్ని కోరుకుని అర్చన చేసిన కాసేపు పూజలో కూర్చుని పక్కింటి వెంకాయమ్మ పడిపోవాలి, ఆవిడ ఇల్లు కూలిపోవాలి, ఆవిడకి బట్టలు తిరిగిపోవాలి, ఇలా కోరుకుంటూ ఉంటారు దుర్మార్గులు. అప్పుడు వీడి బట్టలు తిరిగిపోతే వీడి ఇల్లు కూలిపోతూ ఉంటుంది. కాబట్టి బెడిసి కొట్టుట అనగా ఏమి? పక్కవారికి కీడు కోరుకునుట మాత్రమే. ఇతరులకు మనం ఎవడో మనకు కొట్టాడు అనుకోండి, ఈ దెబ్బ మనకు తగిలింది, అబ్బా వాడు కొట్టడం వల్ల ఈ దెబ్బ తగిలింది అనే జ్ఞానం ఉన్నవాడు పక్కవాడిని కొట్టట. ఇతరులు ఏ పని చేయడం వల్ల మనకి కష్టం కలిగిందో ఆ పనులను మనం ఇతరులకు చేయకుండా ఉండడమే జ్ఞానము అంటే. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ సంసారములో అటువంటి జ్ఞానం రానివ్వకుండా సుఖం, దుఃఖం, రాగం, ద్వేషం, భయం, అభిమానం, ప్రమాదం, ఉన్మాదం, శోకం, మోహం, లోభం, మాత్సర్యం, ఈర్ష్య, అవమానం, క్షుత్తు, పిపాస, ఆది, వ్యాధి, జన్మ, ముసలితనం, మృత్యువు, ఈ ఉపసర్గలు వీటికి విఘ్నాలు కలగజేస్తూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఈ విఘ్నంలోంచి బయటికి తీసుకురావడానికి దేవమాయ రూపిణి అయినటువంటి ఒకానొక స్త్రీ వస్తుంది. ఆవిడే భక్తి అనే స్త్రీ. ఆవిడ ఈ జీవిని పట్టుకుని ఆత్మజ్ఞానంలోకి తీసుకెడుతూ ఉంటుంది. పరమేశ్వరుడైన భగవంతుడి చేతిలో సుదర్శన చక్రానికి ఉంది. ఆ సుదర్శనం అంటే ఏమిటి? తన అంచుల నుంచి కాంతిని వెదజల్లి సుదర్శనం, మంచి దర్శనం ఇచ్చి తద్వారా ఈ భవపాశములను, అజ్ఞానం అనే పాశములను ఖండిస్తుంది. అందుకే భగవంతుడి యొక్క సుదర్శనాన్ని జ్ఞాని అయిన వాడు నిద్రపోయేటప్పుడు తలుచుకోవాలి. అప్పుడు కాలచక్రం నుంచి ఆ హరిచక్రం రక్షిస్తుంది. ఎవడు వంచింపబడతాడు అంటే యథాతు పాషండిభిరాత్మ వంచితైః తైరువంచితో బ్రహ్మకులం సమావసంస్తేషాం. ఎవడు ప్రతిదీ నా స్వయం కృషి వల్ల వచ్చిందనుకుంటున్నాడో అంటే ఇంక భగవంతుడు లేడు, నా ప్రయత్నం వల్ల నేను సంపాదించాను, నా ప్రయత్నం అంతా నేనే అనుకున్నాడు. పాపం చాలా మందిని చూడండి మీరు, నేనంటే కష్టపడి ₹1 మొదలెట్టి వ్యాపారం ఎంత చేశానంటే నేను గొప్ప పొట్ట చేతపట్టు నా స్వయం కృషి అండి ఇదంతా అంటాడు. వీడు మొహం, వీడు స్వయం కృషి ఎంతవరకు ఉపయోగపడుతోంది? అదంతా భగవద్ అనుగ్రహం, పురాకృత కర్మము. అది విడిచిపెట్టి నేను స్వయం కృషితో పైకొచ్చానని అనుకున్నవాడు, వేద మార్గాన్ని నిరసించేవాళ్ళు, వీళ్ళు పాషండులు. వీళ్ళని ఆశ్రయించుకుని వారి దగ్గర పనిచేస్తూ చేపని తీసుకుంటూ వాడిని పొగుడుతూ డబ్బుల కోసం నానా పొగడుతూ పొగుడుతూ ఉంటాడే వాడు కూడా పాషండుడే. ఇటువంటి వాడి దగ్గర పనిచేసేవాడు కూడా పాషండు అవుతాడు. వాడి పాపంలో వీడికి కూడా కొంత షేర్ వస్తూ ఉంటుంది. మరి ఏమండి ఇలాంటి పాషండుల ఆశ్రయాన్ని విడిచిపెట్టిన తర్వాత మేము బాగుపడ్డాం ఎలా అనుకుంటే, అటువంటి వాడు శ్రౌత స్మార్త కర్మలను అనుష్ఠించాలి. వేదకర్మలు, స్మార్త కర్మలను అనుసరించి నిత్యార్చనలు ఉన్నాయిగా, వాటి ద్వారా బయటికి రావాలి. అలా బయటికి రావడం తప్ప మరొక మార్గం లేదు.
ఇటువంటి పాషండు అంటే నేనే స్వయం కృషితో పైకొచ్చాను, భగవంతుడు లేడు, దేవత లేదు, దయ్యం లేదు అనుకున్నవాడు వీడిలా బయటికి రావాలి అంటే ఎప్పుడైనా వీడికి జ్ఞానం కలిగినప్పుడు ఈ సంసారంలో భగవంతుని ఆరాధనని ఇంతకాలం పరిత్యజించినందుకు బాధ కలిగిందిగా. 100% నిజమైన బాధ కలిగితే ఆ పశ్చాత్తాపం సగం పాపాన్ని ప్రక్షాళన చేస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ సత్కర్మాచరణ వేళ మంచి పనులు చేస్తూ భగవత్ సంబంధంగా కార్యక్రమాలు చేస్తూ భగవత్ కైంకర్యంగా పనులు చేస్తూ ఉంటే వాడు మళ్ళీ సుఖమైనటువంటి కర్మల్లోకి అడుగు పెడతాడు. అలా అడుగు పెట్టడానికి అంటే ఎప్పటికైనా ఒక వ్యక్తికి పశ్చాత్తాపం కలిగేలా చేయడానికి ఎవడు అవసరమవుతాడు? ఆ వారధి మధ్యలో అంటే భగవంతుడికి ఇటు భక్తుడికి ఈ మధ్యలో వంతెన ఈ సద్గురు అన్నమాట. ఈ సంసార మార్గంలో బహువిధ క్లేశాలు, ఈ ఉపసర్గలు ఇవన్నీ కూడా తొలగించి భగవంతుని యొక్క నామామృతాన్ని ప్రసాదించే ఉత్తముడు గురువు. ఈ మొత్తం విషయాన్ని భరతుడు క్లుప్తంగా రఘుగణ మహారాజు గారికి వివరించి ఇంకా ఇలా అన్నట్ట, మహారాజా ఈగలున్నాయి, మేము ఎగురుతాం ఎగురుతాం అని ఎగిరాయి, కానీ పక్షిరాజు గరుత్మంతుడితో పోటీ కడతాయా? వెడితే భ్రమ, అది పెచ్చ అంటారు దాన్ని. పూర్వం ఒకానొక వైశ్యోత్తముడి దగ్గర ఆయనకు 100 మంది కొడుకులు ఉండేవారట. వాళ్ళు రోజు భోజనం చేస్తూ ఉంటారు, కొంచెం జాలి ఎక్కువ వాళ్ళకి. ఇంటికి వచ్చే పిట్టలకి అన్నం తింటున్నప్పుడు పిట్టలు వచ్చేవిట, ఆ అన్నంలోంచి కాసిన మెతుకులు వేసేవారు. ఆ పిట్టలు తింటూ ఉండేవి, బతుకుతూ ఉండేవి. పూర్వం మన వాళ్ళు అన్నం తినేటప్పుడు వండేటప్పుడు కాస్త భూతబలిని వేసేవారు. అలాగే ఈ వైశ్యుని పుత్రులు కూడా వేసేవారు. ఒకనాడు ఎక్కడి నుంచో కాకి అక్కడ చేరిందిట. కాకి అక్కడికి చేరి కాస్త దెబ్బ తగిలి ఎక్కడి నుంచో పాపం వచ్చింది. అరే దెబ్బ తగిలింటే కొంచెం దీనికి ఎక్కువ తిండి పెట్టాలి, ఎందుకంటే దెబ్బ తగిలిన వాడికి వీళ్ళకి తిండి ఎక్కువ పెట్టి తొందరగా కోలుకుంటారు. అందుకని కాస్త ఎక్కువ పెరుగన్నం మొదలు పెట్టారట. పెరుగన్నం తిరగా తిరగా కాకి మంచి బలం వచ్చింది. ఎలా తయారైందంటే అది బాగా బలిసింది. దాంతో ఎగరడం మొదలెట్టింది. గయ్యను ఎగిరి నా అంత గొప్పగా ఎగిరేవాళ్ళు ఈ సృష్టిలో లేరు అందిట. దానికి కొంచెం మాటలు మానవ భాష కూడా వచ్చు. అందుకని వీళ్ళతో అందిట, మీరు అన్నం ముద్దలు పెట్టారు చూడండి ఎంత బలంగా ఎగిరాను, నా అంత బలవంతురాలు ఆకాశంలో ఎగరగలిగే వాళ్ళు ఎవరూ లేరు, గరుత్మంతుడైనా వస్తే వాడిని జయించేస్తా క్షుష్ అందిట. అది గరుత్మంతుడు జయిస్తుందిట కాకి. సరే పాప ఇలా గరుత్మంతుడైనా జయిస్తాననే అహంకారంతో ఇది ఉండగా ఒకనాడు ఆకాశంలో ఒక చమత్కారం జరిగింది. కొన్ని హంసలు వచ్చాయి ఎగురుకుంటూ అక్కడికి. హంసలు తొడగానే మన వాళ్ళకి లోపల కసిగా ఉంది కాకి మీద. ఎందుకు కసిగా ఉందంటే ఏదో పోన్లే ఎంగిలి మెతుకులు పెడుతున్నాం, తిని శుభ్రంగా ఉండగా గరుత్మంతుడు చేయిస్తానంటుంది ఇది, దీని సంగతి ఏమిటో తేల్చాలనుకుని ఈ కుర్రాళ్ళు అన్నారట, మిస్టర్ కాకారావు పైన చూసావా హంసలు ఎగురుతున్నాయి, నువ్వు ఇంతకాలం మేము పెట్టిన తిండి తిని గరుత్మంతుడు చేయిస్తానంటున్నావు, వెళ్ళి ఆ హంసలు జయించిరా అన్నారట. హుషారుగా ఇది బయలుదేరింది. వీళ్ళు పొగిడారనుకుని మహావేగంగా పైకి వెళ్ళి అందులో మంచి బలమైన హంస ఉంది. హంసల్లో కూడా నాబోటి హంసలు ఉంటూ ఉంటాయి. అలాంటిది కాకుండా కొంచెం బలంగా ఉన్న హంస దగ్గరికి వెళ్ళి ఆ ఎగురుడి పోటీ పెట్టుకుందాం వస్తావా అందుక. తక్కిన హంసలు ఉన్నాయట. పిచ్చేళ్ళ ఉన్నావు, హంసలంటే ఎన్ని రోజులైనా ఏకదిగురు ఎగురుతాయి, అందులో మాలో కూడా మంచి బలమైన హంసను ఎన్నుకుని పోటీకి వస్తావని అడుగుతున్నావు, మోసపోతావు జాగ్రత్త అన్నాయట. నవ్వింది. నాకు 101 గతులు వచ్చు, 101 రకాలు ఎగురుతా, ఇలా ఎగురుతా, అలా ఎగురుతా, అలా ఎగురుతా, నీళ్లలో ఎగురుతా, ఇలా 101 గతులు, దాంతో ఈ హంసని ఓడించేస్తా అందిట. పాప హంసంది నాకు ఒక్క రకంగా పక్షులు అలా ఎగురుతారు అలాగే తప్ప. కాకులన్నీ చేరాయి, హంసలన్నీ చేరాయి, హంసని శభాష్ అంటున్నాయి, కాకులన్నీ కాకిని అంటే ఈ కాకి వేగంగా వెళ్ళిపోవడం, మళ్ళీ వెనక్కి రావడం, ఈ హంసని ముక్కెట్టి పొడవడం, దా అనడం, రాలేవా అనడం, ఇలా చేయడం మొదలెట్టింది. దాని ఇష్టం వదిలి ఎగిరింది. సైకిల్ పోటీలో సైకిల్ విషయం తెగతొక్కి అలిసిపోయిన వాళ్ళగా ఇది కూడా దాని పని అయిపోయింది. ముందుకెళ్ళడం వెనక్కి రావడంలో. హంస అలా కాదు, ఒకే గమనంతో వెడుతోంది. ఇంకో కొంత దూరం వెళ్ళాక కాకి నీరసం వచ్చింది. దాని బతికంత ఎంతసేపు ఎగురుతుంది, క్రమేపీ పైన ఎగిరేది కాస్త రెక్కలు బరువు అయిపోయి కిందకి దిగిపోవడం మొదలెట్టింది. కిందకు చూసేసరికి అది సముద్రం. ఎక్కడన్నా వాలితే కనీసం చెట్టు లేదు, పుట్టలేదు, గుండె దడదడలాడిపోయింది, కిందకి దిగిపోతుంది. హంస కనిపెట్టి నీకు 101 గతులు వచ్చు కదా ఏరడంలో, ఇదే గతి అందిట.
101 రకాలుగా అలా అలా ఇలా ఎగురుతానో ఇదే ఎగరడం అని చచ్చినంత పనవుతుంటే వెటకారం ఆడింది బాగా. పాప ఇది కిందకి దిగిపోతూ నన్ను క్షమించు నా కొల్లది ఎరిగినాడను, నా సంగతి ఏమిటో నా పరిమితం ఏమిటో తెలిసింది, హంసతో నీతో ఎగురుతున్నాను నేను, పొరపాటు నీరసం వచ్చేసింది, చచ్చిపోతున్నాను, కారుణ్యాకావుమా, ఓ దయాసముద్రుడు నన్ను కాపాడవే బాబు, మళ్ళీ మా కాకుల్లో కలుపు, నా కాకుల్లో కలపకపోతే నేను చచ్చిపోతాను, నాకు చీకాగ్గా ఉంది, చచ్చిపోతున్నాను బాబు అంటే నీళ్ళలో పడిపోయింది కా 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 అంటూ. అప్పుడు హంస జాలిపడి కాళ్ళతో పైకి లేపి పైన వేసుకుని వేగంగా తీసుకొచ్చి తక్కిన కాకుల్లో పెట్టి, ఇంకెప్పుడు బుద్ధిహీనుడా ఇలాంటి పనులు చేయకు, మేము ఆ మానస సరోవరం దగ్గర నుంచి వెళ్ళి హంసలంటే 7 రోజులు 10 రోజులు ఎగురుతాయి, వాటితో నువ్వు ఎగురుతావా, పైగా మేము నీళ్ళల్లో ఎగురుతాం, నేల మీద ఉంటాం, పైన ఉంటాం, మరి అవి హాయిగా ఎక్కడైనా తిరుగుతాయి, నీ బతుకు చూస్తే ఏమో చెట్టు మీద తప్ప ఇంకో చోట ఉండలేవు అని మందలించిపోయాయిట. అప్పటి నుంచి కాకి మళ్ళీ జీవితంలో అహంకారాన్ని పొందలేదట. ప్రతి మానవుడు కాకిలా ప్రవర్తించకుండా హంసలాగా జాగ్రత్తగా ఉండాలి. ఈగలు పక్షిరాజు గరుత్మంతుణ్ణి అనుసరించలేవు. అలాగే ఈ సృష్టిలో ఏ ఒక్కడు కూడా అవధూతలను అనుకరించలేడు. అవధూతలను అనుకరించే వేషం వేసుకోవచ్చు కాక నాకేమీ లేదని, కానీ మనస్సుకొద్దు, తలలు బోడులైన తలపులు బోడులైన తలకే గుండు గీయించుకుని చక్కగా కాషాయం వేసుకున్నంత మాత్రాన కోరికలు ఎక్కడికి పోయాయి? కాబట్టి వేషం వేయక్కర్ల, సంసారములో ఉండి కూడా జాగ్రత్తగా నడుచుకుంటే వాడు తత్వవేత్త అవుతాడు అని చక్కగా రఘుగణుడికి బోధించాడు. ఆ మహానుభావుడు ఆ బోధ విని పశ్చాత్తాపడి కాళ్ళకి నమస్కారం చేసి కాళ్ళు నడకని వెళ్ళిపోయాడు. ఆ పుణ్యాత్ముని దగ్గర సెలవు తీసుకుని. భరతుడు చాలా ఉత్తముడు. ఈనాటి వరకు వెళ్ళి భరతుని లాంటి అవధూతులు భూలోకంలో చాలా అరుగు కనపడరు. రాజర్షి అయిన భరతుడు యవ్వనంలోనే అన్ని విడిచిపెట్టాడు, భార్యని పిల్లల్ని ధనాన్ని విడిచిపెట్టాడు, మోక్షం కూడా పనికిరాదు నాకు, అసలు భగవంతుల్లో లీనమైపోదామని వెళ్ళాడు. దురదృష్టవశాత్తు అడవిలోకి వెళ్ళి చివరికి ఆ లేడి జన్మ ఎత్తాడు. యజ్ఞాయ ధర్మపతయే విధి నైపుణాయ యోగాయ శాంత శిరసే ప్రకృతీశ్వరాయ నారాయణాయ హరయే నమయిత్తుదారం హాస్యం మృగత్తమపి సముదాజహార. లేడి జన్మలో ఉంది, ఇప్పుడు ఎంత గొప్ప జన్మ ఎలా వచ్చింది? లేడిగా ఉన్నాడు ఆయన రాజు భరతుడు. చివరి క్షణంలో లేడిని తెచ్చుకోవడం వల్ల లేడి పుట్టాడు. లేడి చచ్చిపోయి బ్రాహ్మణుడి ఇంట్లో పుట్టింది. ఎందుకు పుట్టింది అంటే ఇప్పుడు చెప్పాడు. ఆ భరతుడు మృగ శరీరం విడిచిపెట్టేటప్పుడు, ఆ జంతు శరీరం విడిచిపెట్టేటప్పుడు యజ్ఞస్వరూపులకు నమస్కారం, ధర్మానిక వల్లభుడైన విష్ణువులకు నమస్కారం, యజ్ఞ కర్మలకు ఫలితమిచ్చే భగవంతుడికి నమస్కారం, ధర్మ అనుష్ఠానకర్తకి నమస్కారం, సాక్షాత్తు అష్టాంగ యోగమూర్తి అయిన వాసుదేవులకు నమస్కారం, జ్ఞానమే ఉత్తమ ఫలితంగా అందించే భగవంతునికి నమస్కారం, సాంఖ్యయోగాధిపతికి నమస్కారం, మాయాధీశ్వరుడైన భగవంతునికి నమస్కారం, సర్వజీవుల యొక్క ప్రాణస్వరూపుడైన అంతర్యామి అయిన ఆయనకి నమస్కారం, మనోహరుడైన నారాయణునికి నమస్కారం, హరికి నమస్కారం, దాస్యభావంతో ఆయన్ని కొలుస్తున్నాను అనుకుంటూ పోయాడు. చివరిలో లేడుగా ఉన్నప్పుడు లోపల అనుకుని పోవటం వల్ల ఈ గంధన వెళ్ళి ఆంధ్రశ గోత్రంలో పుట్టాడు. చచ్చిపోయేటయ్యాడు, రాజర్షి అయ్యాడు, శుద్ధ గుణములు అతనికి వచ్చాయి, శుద్ధ కర్మలు వచ్చాయి, మంగళప్రదమైనటువంటి మనస్సు వచ్చింది. శరీరం అమంగళంగా ఉంచుకునేవాడు, మనస్సు మంగళమైనది, పరమ ఆయుర్వర్ధకమైనది. ఆ విధంగా పుట్టి రఘుగణుడికి తత్వబోధ చేసి ఆయన్ని కూడా గొప్పవాణ్ణి చేశాడు. ఆ భరతుడు తదనంతరం వాసుదేవుడులో ఐక్యమైపోయాడు. ఇది జడభరతుల యొక్క కథ. ఈ కథ వింటే ఎవడు వింటాడో అటువంటి వాడికి అమంగళాలు తొలగిపోతాయి, మంగళాలు కలుగుతాయి. పరమ ఆయుర్వర్ధకం అంటే ఆయుర్దాయం పెరుగుతుందట. రేపు మాప పోయేవాడికి కూడా ఇంకో 2 ఏళ్ళు 1 ఏడో పెరుగుతుంది. ధనవృద్ధికరం, డబ్బు పెరుగుతుంది, క్యాష్. యశస్కరం, మంచి కీర్తి కూడా, వాడికి మంచి పేరు వస్తున్నాడు. అంతవరకు కొంతమంది పేర్లు ఏమైనా చెడ్డ పేర్లు ఉంటే అవి కాస్త పోతూ ఉంటాయి.
స్వర్గం మోక్షం ఇటువంటివి ఏది కోరుకుంటే అది వస్తుంది. ఓ నక్కని ఓ ఋషీశ్వరుడు పిలిచి, మిస్టర్ నక్కారావు నక్కారావు స్వర్గానికి వెడతావా అన్నట్టు. పాపం జాలిగిరిగా నక్క మీద. స్వర్గం అంటే ఏమిటి అంది నక్క. మరి ఏమిటో తెలుసుకోకుండా వెళ్ళరు కదా. స్వర్గం అంటే ఏం చెప్పాలి ఈ ఋషి గారికి అర్థం కాల. కాస్త ఆలోచించి స్వర్గానికి వెడితే ఆకలి దాహం ఉండవు అన్నట్ట. ఆకలి దాహం ఉండవండి, ఉండవన్నాడు ఈయన. అయితే బొమికలు నక్కొక్కర్లేదు అక్కడ అందుట. ఎముకలు ఎందుకు అసలు ఆకలి దాహం? స్వర్గానికి వెళ్ళి ఎముక పట్టుకుపోవడం అనేది. చూడండి ఎవరి లక్షణం వాడిది. అదేదో సినిమాలో సూర్యకాంత్ ఒడియోలు పట్టుకెడుతుంది అప్పడాలను, అలాగా ఈ నక్కకి బొమికలు పట్టుకుపోదామని. అంచేత ఎముకలు పట్టుకెళ్ళక్కర్లేదంటే అక్కర్లేదన్నది. చిచ్చి అయితే నాకు వద్దు స్వర్గం అందుట. చక్కగా ఎముకని నాక్కుంటూ ఉంటే ఎంత టేస్టు, అంత రుచి కలిగిన ఎముకని నాక్కోవడానికి వీల్లేడు. స్వర్గం నాకెందుకు దిక్కుమాల స్వర్గం, నేను భూలోకంలోనే శ్మశానంలోనే ఉంటాను, ఏలూరు శ్మశానంలో. అదిట కర్మయోగం అంటారు. అంచేత స్వర్గం ఇస్తామన్నా అనిపించదు. మానవుడికి ఒక కోరిక, ఆ కోరిక ఏ కోరికైతే ఆ కోరిక, స్వర్గమో నరకమో ధనమో మోక్షమో ఏదో ఒకటి కోరుకుంటే అది తీరుతుంది. ఎందుకు అంటే ఆశ్చర్యకరమైన ఒక విషయం చెబుతాం. ఒక ఆయన నాతో అన్నాడు, సద్దన్నం కొంచెం పాసిపోతేట కొంచెం వాసన వస్తున్న దాంట్లో ఆవకాయ కలిపిదంటే వడిపిస్తుంది. ఇది సుస్పష్టంగా జరిగింది. ఒక ఆయన ఒక లారీ డ్రైవర్గా నాకు చెప్పింది. ఈ ఎవడు ఎవడో వడిదాడు పొరగడం పుచ్చి అంచేత అలా ఉంటూ ఉంటుంది పరిస్థితి. పాసిపోయాన్నంలో ఆవకాయ కలుపు తినాలనే కోరిక అయింది. అటువంటి కోరికను కూడా ఆ కోరిక కోరుతుంది. అందుకని నేను ఏమన్నదంటే సర్వ అభీష్టములను మనస్సులో ఎవరికి ఏ కోరుకుంటే ఆ కోరిక తీరుస్తుంది. అందువల్ల మనం ఏం చేయాలి, వాడేవడో కోరుకున్నట్టుగా పాసిపోయిన తన క్షేమమును తాను కోరుకున్నవాడు మంచి కోరికలతో ఉండాలి. ఇది అత్యద్భుతమైన జడభరతం యొక్క చరిత్ర. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.